పవన్ కళ్యాణ్ మామూలుగా ఆయన ఏది చేసినా సినిమాటిక్గా చేస్తాడు, షూటింగ్ లాగానే చేస్తాడు దాన్ని. అంటే ఒక హంగామా ఒక ఇది ఆయన బలం అదే, ఆయన బలహీనత కూడా అదే. ఎందుకంటే హంగామా చేసిన తర్వాత ఫాలోఅప్ ఉండాలి. ఫాలోఅప్ లేకపోతే ఒకసారి హంగామా పేలుతుంది, రెండోసారి పేలుతుంది, కానీ మూడోసారి పేలదు, తెలిసిపోతుంది ఇదంతా డ్రామారా, ఇతనేమీ గట్టిగా పనిచేయడు అనేది తెలిసిపోతుంది. కానీ పవన్ కళ్యాణ్ దాన్నే నమ్ముకున్నట్టు కనబడుతుంది మనకి. ఇక్కడికి వచ్చినాక కూడా సిద్ధషిప్ ఉంది. అంతకుముందు తిరుమల లడ్డుకు సంబంధించి 11 రోజులు ఆయన దీక్ష చేయడం కానీ, ఆ తర్వాత తిరుపతిలో తొక్కిసలాటకు సంబంధించి వెళ్ళి అక్కడ ఎవరెవరు నిందితులు ఆయన ప్రకటించడం, చంద్రబాబుకు సంబంధం లేకుండా, ఇలాగ అనేక సార్లు మనకు కనబడుతుంది. సో రీసెంట్గా కూడా భీమవరం డిఎస్పీకి సంబంధించిన నివేదిక ఇవ్వమని అడగడం కానీ, ఇవన్నీ ఏంటంటే నేను ఈ ప్రభుత్వంలో నేను ఏ మంత్రిత్వ శాఖలైనా ఏలు పెట్టగలను, కాళ్ళు పెట్టగలను, నాకు పవర్ ఉంది అనేది చెప్పుకోవడానికి తప్ప నిజంగా ఆ సమస్యని కాంక్రీట్గా తీసుకొని చేస్తాడా అనేది డౌట్ వచ్చే విధంగా ఉంది. ఏదేమైనా ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి పవన్ కళ్యాణ్ మరొక బాంబు పేల్చాడని చెప్పచ్చు. అయితే ఈ బాంబు ఆయన కొత్తగా పేల్చిందేం కాదు. మనకి ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా పెద్దిరెడ్డి ఎక్కడెక్కడ ఆక్యుపై చేసుకున్నాడో వివరాలు చెప్తూనే ఉన్నారు. దీనిపైన విజిలెన్స్ కమిటీ కూడా వేశారు. ఈనాడులో పెద్ద లాంగ్ బ్యాక్కే డీటెయిల్గా ఆ గెస్ట్ హౌస్, ఫామ్ హౌస్ అవన్నీ కూడా ఫోటోలు తీసి డీటెయిల్గా ఈనాడులో కూడా రిపోర్ట్ వచ్చింది. అట్లాగే పెద్దిరెడ్డి మదనపల్లి ఆర్డీఓ ఆఫీసులో ల్యాండ్ రికార్డ్స్ని తగలబెట్టారని చెప్పి ఆర్డీఓతో సహా చాలామందిని అరెస్టులు చేశారు. పెద్దిరెడ్డి మీద కూడా కేసు పెట్టారు. దానికి ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్ హెలికాప్టర్లు వేసుకుని ఆగమగాల మీద పోయారు. కానీ దాని తర్వాత ఏమీ జరగలేదు. పెద్దిరెడ్డి ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు అనేక ఆక్యుపేషన్స్ చేశాడు, అనేక అక్రమాలకు పాల్పడ్డాడు అనేది ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి. అట్లాగే ఈ ప్రభుత్వం వచ్చినా కూడా సీరియస్గానే తీసుకొని చేశారు. కానీ ఇప్పటివరకు పెద్దిరెడ్డిని టచ్ చేయలేదు ఈ ప్రభుత్వం. ఓన్లీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని మాత్రమే దీంట్లో లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేశారు. ఆయన బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు. ఆయన పార్లమెంటు కమిటీలో అమెరికాకు కూడా పోయి ఐక్యరాజ్య సమితికి సంబంధించిన జనరల్ అసెంబ్లీ మీటింగ్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేసి వచ్చాడు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ మధ్య మళ్ళీ కొద్దిగా యాక్టివ్ అయినట్టుగా కనపడుతుంది. పవన్ కళ్యాణ్ మొన్న ఫారెస్టు ఎర్రచందనానికి సంబంధించి కూడా ఆయన ఒక ఫారెస్టు ప్యాంటు అదంతా కూడా మిలిటరీ ప్యాంట్లు వేసుకొని అక్కడికి వెళ్ళి ఒక డ్రామాటిక్ ఇవి చేసి వచ్చాడు. అది తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు. సో అలాగే ఇప్పుడు మంగళం పేట అంటారు, ఇది పొంగనూరు నియోజకవర్గంలో ఉంది. అక్కడ ఫారెస్ట్ ఏరియా ఉంది. ఆ ఫారెస్ట్ ఏరియాలో పెద్దిరెడ్డి అడవి మధ్యలో తను ఆక్యుపై చేశాడు. అడవి మధ్యలో ఎవరికైనా ఇండివిజువల్కి ఇలా ఉంటుందా అనేది పవన్ కళ్యాణ్ ఆరోపిస్తూ ఒక వీడియో చేశాడు. ఆయన వెళ్ళి ఆ వీడియో తీస్తున్న ఇది విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. సో అంటే ఏరియల్ సర్వే చేశారు. ఆయన ఆరోపిస్తుండేది ఏమంటే భూమిలో రిజిస్ట్రేషన్ ప్రకారం 40.8 ఎకరాలు ఉంటే అది వెబ్ల్యాండ్లోకి వచ్చేసరికి 77.54 ఎకరాలు వచ్చేసింది. అంటే ఎలా వచ్చింది, ఇది ఆక్యుపై చేసుకున్నారు అనేది ఆయన చెప్తున్నాడు. సర్వే నెంబర్ 295, 296లో 45.8 ఎకరాలు ఉన్నది. ఆ తర్వాత 77.54 ఎకరాలకి పెరిగిపోయింది. కాబట్టి ఈయన ఆక్యుపై చేసుకున్నాడు అనేది 32 ఎకరాల 63 సెంట్లు అటవీ భూముల్ని ఆక్యుపై చేసుకున్నాడు అనేది ఆయన చెప్పాడు. దీని మీద మిథున్ రెడ్డి మీటింగ్ పెట్టి మిథున్ రెడ్డి ఛాలెంజ్ చేశాడు. మేము ఆక్యుపై చేస్తున్నట్టు నిరూపించండి, ఒట్టి మాటలు కాదు, ఇది అనవసరమైన డ్రామా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్, నిజంగా మేము ఆక్యుపై చేసినట్టు నిరూపించండి, లేకపోతే నేను నీ మీద పరువు నష్టం దావా వేస్తానని కూడా బెదిరించాడు మిథున్ రెడ్డి. దాని తర్వాత కూడా మళ్ళీ జనసేన ప్రకటన రిలీజ్ చేసింది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకు నోరు తెరవట్లేదు అనేది. ఇప్పుడు ఈ నేపథ్యంలో ప్రిలిమినరీ అఫెన్స్ రిపోర్టు బయటకు వచ్చింది. ప్రిలిమినరీ అఫెన్స్ రిపోర్ట్లో ఆల్రెడీ వీళ్ళ మీద కేసు పెట్టారు. A1గా మిథున్ రెడ్డి, A2గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, A3గా ద్వారకనాథ్ రెడ్డి, A4గా ఇందిరమ్మ వీళ్ళు ఉన్నారు. ఆల్రెడీ కేసు నడుస్తుంది. ఇది ఛార్జ్షీట్ కూడా ఫైల్ అయింది. సో ఇది ఇప్పుడు కోర్టులో జరుగుతుంది. నిజానికి పవన్ కళ్యాణ్ కోర్టులో ఇవన్నీ సబ్మిట్ చేయాలి. బయట ఎందుకు చేస్తున్నాడు అనే దగ్గర పవన్ కళ్యాణ్ మీద మనకు అనుమానాలు వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ కేసు పెట్టింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కేసు పెట్టింది.
కేసు కోర్టులో ఉంది. అంతకంటే ఏం చేస్తారు, కేసు పెడతారు. ఇప్పుడు ఎవరైనా అటవీ భూమిలో ఇంకోటి ఆక్యుపై చేస్తుంటే కేసు పెడతారు, కోర్టులో తేలాలి. అది కాకుండా ఈయన ఎందుకు ఇప్పుడు ఇది చేస్తున్నాడు? ఆల్రెడీ చాలాసార్లు చంద్రబాబు లోకేష్లు చేస్తున్న దాన్ని ఈయన పోయి కెలకడం అనేది మనకు కనబడుతుంది. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే చంద్రబాబు లోకేష్ తీవ్రంగా పనిచేస్తున్నారు, అభివృద్ధి చేయడానికి కష్టపడుతున్నారు, కంపెనీలు తీసుకురావడం,